మైక్రోసాఫ్ట్ లో లే ఆఫ్స్ బాగా జరుగుతున్నాయని రీసెంట్ గా మనం చెప్పుకున్నాం. 6,000 మందిని తీసేశారని. పోయిన 2 సంవత్సరాల నుంచి చూసుకున్నా గానీ ఇదే బిగ్గెస్ట్ లే ఆఫ్స్. 9,000 మందిని ఒకేసారి పీకేయటం అనేది. క్రిస్ బైనమ్ అనే ఒక అతను తన లింక్డ్ఇన్ లో పోస్ట్ చేశాడు. ఏంటంటే ఈయన కస్టమర్ సక్సెస్ అకౌంట్ మేనేజ్మెంట్ కి మేనేజర్ కింద చేస్తున్నాడు. అండ్ 2 నెలల క్రితమే మైక్రోసాఫ్ట్ లో 25th యానివర్సరీ సెలబ్రేట్ చేసుకున్నాడు. అంటే ఇతను 25 ఏళ్ల యానివర్సరీ సెలబ్రేట్ చేసుకున్నాడు. సెలబ్రేట్ చేసుకున్న 2 నెలలకే ఇతన్ని కూడా తీసేశారనమాట. ఇతన్నే కాదు, ఇతను ఏం చెప్పాడంటే నన్నే కాదు నా టీం మొత్తాన్ని అండ్ నా కొలీగ్స్ చాలా మంది వెళ్ళిపోయారు. అండ్ నేను ఓపెన్ టు ఆపర్చునిటీ. ఇట్లా అవుతుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. 2 నెలల్లో కూడా కాలేదు. నేను 25th యానివర్సరీ సెలబ్రేట్ చేసుకొని మైక్రోసాఫ్ట్ లో వచ్చాక. అండ్ దిస్ ఇస్ ద బిట్టర్ ట్రూత్ అంటూ ఇతను పోస్ట్ చేశాడు. అండ్ అందరూ ఎవరి ఫ్రెండ్స్ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏమన్నా ఆపర్చునిటీస్ ఉంటే నాకు సజెస్ట్ చేయండి అని లింక్డ్ఇన్ లో పోస్ట్ చేశాడు. చూసారు కదా ఎంత ఘోరంగా. చిటికలో తెల్లారుజామున నెక్స్ట్ రోజు ఆఫీస్కి వెళ్తే ఉంటుందా ఉండదా, లేకపోతే వాళ్ళ సాయంత్రానికి మేజర్ గా ఫ్రైడేస్ అవుతున్నాయి ఈ లే ఆఫ్స్ అన్ని. ఫ్రైడే రోజు అయిపోతే సాయంత్రం అయిపోతే పరిస్థితి ఏంటి? అమెరికాలో ఉన్న వాళ్ళంటే అక్కడే ఉంటారు, ఏదో ఒకటి చేస్తారు. అదే వేరే కంట్రీ వాళ్ళే 60 days లో కంట్రీ వదిలి రావాలి. ఒకవేళ వీసా లేకపోతే కనుక, ఆ కంపెనీ నుంచి లేకపోతే, ఈలో వేరే జాబ్ రాకపోతే. సో చాలా జాగ్రత్తగా ఉండండి. కమింగ్ ట్రెండ్స్ తో అప్డేట్ అవ్వండి. ఒకవేళ కష్టంగా ఉంటే గనక పాసివ్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ అండ్ డిఫరెంట్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ చూసుకోండి. 1,00,000 వస్తుంది, లేకపోతే 2 లక్షలు వస్తున్నాయి ఒక దగ్గర నుంచి, ఇంకో దగ్గర నుంచి 30,000 50,000 వచ్చి చూసుకోండి. చాలా కష్టం. నాకు అర్థమవుతుంది కదా. 15,000 20,000 కన్సిస్టెంట్ గా ఒక దగ్గర నుంచి రావాలంటే ఎంత కష్టం అవుతుంది. ఒక 10 లక్షలు వస్తున్నా కానీ మెయిన్ జాబ్ నుంచి, 10 కాదులే కానీ ఒక 2-3 లక్షలు వస్తున్నా కానీ మెయిన్ జాబ్ నుంచి ఒక 10,000 20,000 పక్కన సైడ్ ఇన్కమ్ కన్సిస్టెంట్ గా రావడం అనేది ఎంత కష్టమో నాకు అర్థమవుతుంది. సో ఖచ్చితంగా చూసుకోండి. డబ్బులు సేవ్ చేసుకోండి. ఒక 6 నెలలకో లేకపోతే సంవత్సరానికో డబ్బులు మాత్రం పక్కన సేవ్ చేసుకోండి. ఇదేంటి ఉద్యోగం లేకపోతే నడిపించడానికి రోజు ఖర్చులు, అద్దెలు ఈ నడిపించడానికి. అదే విధంగా ప్యారలల్ గా ఎమర్జెన్సీ మనీ కూడా, హాస్పిటల్ కావచ్చు, లేకపోతే ఏదైనా అర్జెంట్ గా డబ్బులు దేనికైనా కట్టాల్సి రావచ్చు. ఇట్లా ఎమర్జెన్సీ ఫండ్ సెపరేట్ ఉండాలి. ఉద్యోగం పోతే రన్ అవడానికి ఫండ్ సెపరేట్ ఉండాలి. అన్ని సెపరేట్ గా పెట్టుకోండి. మీ లోన్ కట్టే అమౌంట్ ఏదైతే ఉందో సమ్ ఎక్స్ అమౌంట్, అదొక సంవత్సరానికి సెపరేట్ గా ఉండాలి. ఇట్లా ఉండి పెట్టుకోండి. లేదంటే ఒకేసారి అప్పులు పాలవుతాం, కష్టాలు పాలవుతాం, తట్టుకోలేం.